హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. ఈరోజైతే మరి మంచి కార్స్ మంచి మోడల్స్తో ఈరోజైతే నేను రావడం జరిగింది ట్రివిక్ కార్స్ అండ్ పార్క్ అండ్ సేల్ దగ్గరికి. రండి, మీకు నచ్చిన మోడల్ నేను చూపిస్తాను. మీకు నచ్చితే తీసుకుందరు కానీ రండి. ఇది వచ్చి i20. ఇది మనకి 2012 మోడల్, 70,000 వరకు కిలోమీటర్స్ తిరిగింది. ఇది స్పోర్ట్స్ వేరియంట్ అండ్ పెట్రోల్. టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే దీనికి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి వీళ్ళు వచ్చి ప్రైస్ చెప్పడం ఏంటంటే 330 నెగిషియబుల్ ప్రైస్ పెడుతున్నారు. సో లోపల ఇంటీరియర్ కూడా చూద్దాం రండి. ఫస్ట్ ఓనర్ అనుకుంటా, చాలా బాగా యూజ్ చేశారు కార్ని అయితే. మంచిగా ఉంది లోపలంతా ఇంటీరియర్ కూడా. అండ్ కారు కూడా చూడడానికి చాలా బాగుంది. ఓనర్ కూడా మంచిగా మెయింటెనెన్స్ చేసినట్టున్నారు దీనికి బూట్ స్పేస్ కూడా కొంచెం బాగుంటుంది. బ్యాక్ కూడా మీరు చూడొచ్చు. సీట్స్ అయితే కానీ లోపల ఇంటీరియర్ అయితే కానీ ఏసీ కంఫర్ట్మెంట్ అంతా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంది. పవర్ స్టీరింగు. బండి కూడా మంచి బాగుంది. చిన్న స్క్రాచెస్ తప్ప మిగతా అంతా ఓకే. చూసారుగా బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. మీకు ఇంకా కావాలనుకుంటే సీట్స్ ముందుకు ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం ఆప్షన్ కూడా ఉంది మనకి. నెక్స్ట్ వచ్చి మనకి షిఫ్ట్ VDI పెట్రోల్ వర్షన్ అండ్ ఆటోమేటిక్ ఆల్సో. ఇది వచ్చి 50 కిలోమీటర్స్ తిరిగింది మనకి. 2018 మోడల్. దీన్ని చూడొచ్చు. చాలా బండి చూడడానికి వెహికల్ చాలా కొత్తగా ఉంది. చాలా బాగా ఉంది. నిజంగా షోరూమ్ నుంచి తీసుకొచ్చినట్టు ఉంది బండి అయితే. చాలా బాగా మెయింటెనెన్స్ చేశారు దీని అయితే. చూడొచ్చు ఆటోమేటిక్ వర్షన్. 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉంటాయి. దీనికి కూడా మంచి ఎయిర్ సిస్టమ్ అండ్ ఏసీ సిస్టమ్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది ఇంటీరియర్ కూడా లోపలైతే. ఇది వచ్చి మనకి 6,80,000 నెగిషియబుల్ ప్రైస్ అంట. డైరెక్ట్ ఒకసారి మీరు ఇలా గ్యారేజ్కి వచ్చి చూస్తేనే మంచిది మాట్లాడుకుంటే. కలర్ కూడా మంచి షైనింగ్ కలర్ బ్లూ. చాలామంది ఇష్టపడతారు ఈ కలర్ని కూడా. అండ్ మార్కెట్లో కూడా ఇది చాలా డిమాండ్ ఉంది సెకండ్స్లో కూడా. చూడొచ్చు అంతా ఒకసారి. మొత్తం అంతా బ్లూ షైనింగ్ కలర్. బ్యాక్ కెమెరా కూడా దీనికి అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి మిర్రర్లో డిస్ప్లే అవుతుంది. నెంబర్ కూడా చాలా బాగుంది, 2969 అంట. నెక్స్ట్ వచ్చి మనకి షిఫ్ట్ VDI చూద్దాం. మారుతి. ఇది 2013 మోడల్. ఇది 80 కిలోమీటర్స్ వరకు తిరిగింది. చూడొచ్చు దీనికి కూడా స్క్రాచెస్ కూడా ఎక్కడ ఏం లేవు. బాగుంది అంతా. నెంబర్ కూడా 36336 వచ్చింది. దీన్ని కూడా బాగా రన్ చేశారు ఓనరు. చూసుకోవచ్చు. అంత స్పేస్ లేదు మీకు చూపడానికి. ఇప్పుడు చాలా బాగుంది వెహికల్. లోపల ఇంటీరియర్ అంతా. దీనికి కూడా లోపల ఏసీ కనెక్టర్ అంతా ఉంది. డిస్ప్లే ఉంది. బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది. లోపల ఇంటీరియర్ కూడా బాగుంది. ఇది వచ్చి 4,40,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళు మీకు చెప్తారు. దీని కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. బ్యాక్ కూడా చూడండి ఒకసారి. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. కొత్త టైర్స్ అనుకుంటాం 4 కూడా. స్క్రాచెస్ కూడా లేవు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్. వీళ్ళ దగ్గర అన్ని నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయంట. మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఆల్టో K10 ఈ వెహికల్ అంటే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా విడదీయని అనుభవం ఉంది ఈ వెహికల్ గురించి. చూడడానికి వెహికల్ అయితే బాగుంది. ఇది వచ్చి 2013 మోడల్ అంట. 65 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి వెహికల్ అయితే బాగుంది. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశాడు. చాలామంది ఇష్టంగా యూజ్ చేసే కారు ఈ ఆల్టోలో ఇది K10 ఒకటి. దీనికి సౌండ్ స్పీకర్స్ అంతా ఉన్నాయి. ఏసీ ఉంది లోపల. మంచి పవర్ స్టీరింగ్. ఎయిర్ బ్యాగ్స్ బ్యాక్ కెమెరా లాంటి ఏమీ దీనికి ఉండవు, ఎందుకంటే అంత అప్డేట్ వర్షన్ కాదు ఇది. ఇది వచ్చి మనకి 55 కిలోమీటర్స్ తిరిగింది. 2,65,000 అయితే నెగిషియబుల్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఒకసారి మీరు వీళ్ళైతే దగ్గరికి వచ్చి చూడండి. చిన్న బ్యాక్ స్పేస్ ఉంటుంది. అండ్ CNG కనెక్టర్ ఏం లేనట్టు ఉంది దీనికైతే. కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చి రెనాల్డ్ క్విడ్. ఇది 2018 మోడల్. అండ్ ఇది వచ్చి 40 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా చూసుకోవచ్చు. మనకి
షోరూమ్ వెహికల్ లాగే ఉంది చూడడానికి, అంతా చాలా బాగుంది. లోపల కూడా ఇది చూపించి ప్రయత్నం చేస్తాం. దీనికి కూడా బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది అండ్ పుష్ బటన్తో స్టార్ట్ అవుతుంది. చూడడానికి అంతా బాగుంది. ఇది వచ్చి మంచి డిస్ప్లే కూడా కలిగి ఉంది. ఏసీ బాగుంది. సిస్టమ్ అంతా లోపల కూడా ఎక్విప్మెంట్ అంతా చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 40 కిలోమీటర్స్ తిరిగింది, చాలా తక్కువే. అండ్ ఇది 4,40,000 నెగిషియబుల్ అంటున్నారు. సరే వచ్చి మాట్లాడుకుంటే మీరు సైట్ విజిట్ చేయండి, వాళ్ళు మాట్లాడతారు. ఇది కూడా నాన్ యాక్సిడెంట్ వెహికలే. చూడొచ్చు మీరు అంతా ఏసీ అంతా మనం పుష్ చేసుకోవడానికి డిస్ప్లే కానీ పెద్ద డిస్ప్లే ఇచ్చారు. వెహికల్ అంతా చాలా బాగుంది. దీనికి కూడా బూట్ స్పేస్ బాగానే ఉంటుంది. మీకు చూపెట్టలేకపోతుంది, ఇక్కడ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. న్యూ ఇయర్ సేల్ ఉంది కదా, సో దాని గురించి కొంచెం అంతా రష్గా ఉంది ఇక్కడ వెహికల్స్ అన్నీ. సరిగా అంతా బాగుంది. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. వెహికల్ అయితే అంత ఏమీ స్క్రాచెస్ కూడా ఏం లేవు, బాగుంది. మీకు నచ్చితే ఒకసారి చూడండి, కన్ఫామ్గా వచ్చి విజిట్ చేయండి స్టోర్ని అయితే. నెంబర్ కూడా 9656 నెంబర్ కూడా బాగుంది. ఇది రెనాల్ట్ క్విడ్. నెక్స్ట్ ఇంకో వెహికల్ దగ్గరికి వెళ్దాం మనం. ఈ వెహికల్ వచ్చి మనకి ఆల్టో K10. ఇది కూడా చాలామంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, కొంచెం ఆఫీస్ పర్పస్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే చిన్న వెహికల్ అండ్ పార్కింగ్ స్పేస్ కూడా బాగుంటుంది. చిన్న ప్లేస్లో కూడా మనం దీన్ని ఫిట్ చేయొచ్చు. సింపుల్గా ట్రాఫిక్ వర్షన్లో కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినా కానీ చిన్న వెహికల్ చాలా బాగుంటుంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది దీనికి. ఇది వచ్చి అయితే మనకి 55 కిలోమీటర్స్ తిరిగింది. చూడొచ్చు లోపలంతా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా మంచి ఏసీ కన్వర్టబుల్ అంతా ఉంది అండ్ మంచి స్పీకర్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అండ్ టైర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. కలర్ కూడా కొంచెం లైట్ కలర్, బండి కొంచెం మనకి డస్ట్ అయినా కానీ తెలీదు. ఇది వచ్చి అయితే మనకి 2,65,000 నెగిషియబుల్ అని చెప్తున్నారు. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి మాట్లాడుకుంటే. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది వెహికల్. మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది వెహికల్. ఇది సింపుల్గా నలుగురు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. స్పీకర్ సిస్టమ్ కూడా బాగుంటుంది అంతా బ్యాక్. ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్. వెహికల్ వచ్చి మనకి Hyundai Brio V-Tech. ఇదైతే చూడడానికి చాలా బాగుంది వెహికల్. ఇది వచ్చి మనకి 2018 మోడల్ అంట. అండ్ 27 కిలోమీటర్సే తిరిగింది ఓన్లీ, 27,000 కిలోమీటర్సే తిరిగింది ఓన్లీ. ఇది వచ్చి మనకైతే 4,50,000 నెగిషియబుల్ అంటున్నారు. అండ్ పెట్రోల్ వెహికల్. ఇది చూడడానికి చాలా బాగుంది. అంటే 5 మెంబర్స్కి ఈజీగా ట్రావెల్ చేయడానికి లాంగ్ ట్రిప్ కూడా బాగుంటుంది. ఇది వచ్చి మనకి ఏసీ కన్వర్టబుల్ అంతా బాగుంది. అండ్ సిస్టమ్ కెమెరా అదంతా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పీకర్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అంటే కొంచెం బడ్జెట్లో లగ్జరీ వర్షన్లో ఉంటుంది ఈ కార్ అయితే. చూడండి మీరు టైర్స్ కూడా చాలా బాగున్నాయి. వెహికల్ కూడా చాలా స్మూత్గానే డీల్ చేసినట్టున్నారు ఓనర్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది పెట్రోల్ వెహికల్. 2014 మోడల్ మనకి. చూసుకోవచ్చు మీరు అంతా వెహికల్ ఎక్కడ మంచి స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఇది కొంచెం పార్కింగ్ ప్లేస్లో చూసుకుంటే చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. తక్కువ ప్లేస్లోనే దీన్ని పార్క్ చేయొచ్చు మనం అయితే. ఇది వచ్చి మనకి i20 ఆస్తా. ఈ వెహికల్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 2014 మోడల్. ఇది 93,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మీరు చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది లోపల. అండ్ టైర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి ఏసీ సిస్టమ్ అయితే అవ్వచ్చు, సౌండ్ సిస్టమ్ అవ్వచ్చు. చాలా లుకింగ్ బాగుంటుంది. ఇది కూడా ఫ్యామిలీకి చిన్న స్పేస్లో కూడా దీన్ని పార్క్ చేయొచ్చు మనం. ఈ వెహికల్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో సెకండ్స్ వర్షన్లో. మనకి ఇది వచ్చి 5,20,000 నెగిషియబుల్ ప్రైస్ అయితే ఉంది. ఒకసారి మీరు డైరెక్ట్ షోరూమ్ విజిట్ చేసి సైడ్ విజిట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఆర్డర్తో. ఇది వచ్చి డీజిల్ వెహికల్. మైలేజ్ కూడా బాగుంటుంది, 18 to 20 వరకు రావచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది కూడా షోరూమ్ ట్రక్ కదా, సో వెహికల్ కూడా ఎక్కడ స్నో స్క్రాచెస్ జీరో. చూడడానికి చాలా బాగుంది. ఎదురు హెడ్లైట్ సిస్టమ్ అంతా బాగుంటుంది. ఇది ఒకప్పుడు ఇది చాలా డిమాండ్ ఉండేది మార్కెట్లో. ఇప్పుడు కూడా డిమాండ్ ఉంది i20 వెహికల్స్కి. సేల్స్ కూడా బాగుంటాయి. ఇది కూడా సెకండ్లో చాలామంది అడుగుతున్నారంటే వెళ్ళి మీకోసం చూపెడదామని ఒకసారి ఈ వెహికల్ అయితే చూపెట్టడం జరుగుతుంది. సో సైట్ అయితే విజిట్ చేయండి మీరు కూడా. ఈ వెహికల్ని అయితే చూడండి, చాలా బాగుంది, బడ్జెట్లో ఉంది. ఇది వచ్చి మనకి 5,20,000 అంటున్నారు. సో నెగిషియబుల్ అవుతుంది వచ్చి మీరు మాట్లాడుకుంటే. ఈ వెహికల్ వచ్చి మనకి షిఫ్ట్ VDI. దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇది ఫ్యామిలీస్ పరంగా కానీ లైక్ ఆఫీస్ పర్పస్ కానీ చాలామంది IT ఎంప్లాయీస్ కూడా ఇదే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది వచ్చి అయితే 2010 మోడల్. ఇది డీజిల్ వెహికల్ అండ్ ఇది 80,000 కిలోమీటర్స్ తిరిగిందంట. చూడడానికి చాలా బాగుంది ఇంటీరియర్ కానీ. ఇది రేర్ కలర్ షిఫ్ట్లో అండ్ టైర్స్ కూడా బాగుంది.
సింపుల్గా ఉంటుంది. ఇది కూడా పార్కింగ్ తక్కువ ప్లేస్నే ఆక్రమిస్తుంది. ఆ టెన్షన్ ఏం లేదు మీకు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ ఇట్లా ఎవరికైనా లైక్ లాంగ్ ట్రిప్కి వెళ్ళడానికి కూడా. ఇది 5 మెంబర్స్ సీటు. ఇదైతే డీజిల్ వెహికల్. మనకి ఇది 3,35,000 అయితే నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. సరే మీ సైట్ అయితే విజిట్ చేయండి. చూడండి లోపల ఇంటీరియర్ సీట్లు అంతా చాలా బాగున్నాయి. ఇది కూడా ఏసీ సిస్టమ్ ఇదంతా బాగుంది. సౌండ్ ట్రాక్ అంతా చూడొచ్చు, చాలా స్పేసీగానే ఉంటుంది. ఇది కూడా అంతా బాగుంది. టైర్ సిస్టమ్ కానీ అంతా వెహికల్ అయితే చాలా బాగుంది. ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు. దీనికి కూడా 0 స్క్రాచెస్. సరే సైట్ని అయితే విజిట్ చేయండి మీరు కూడా. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది స్విఫ్ట్కి. ఇది వచ్చి మనకి బ్రీజా. ఇది బ్రీజా 2019 ఆటోమేటిక్ డీజిల్. ఇది 55 కిలోమీటర్స్ అయితే తిరిగింది. చూడండి వెహికల్ అయితే చాలా బాగుంది. షోరూమ్ నుంచి వచ్చినట్టుంది. ఇది కూడా లాంగ్ జర్నీస్ చాలా బాగుంటుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది 6 మెంబర్స్ ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు. చూసుకోవచ్చు. ఇది కలర్ కూడా రేరు. చాలామంది ఇష్టపడుతూ ఉంటారు బ్రీజా. లైక్ కొంచెం ఫ్యామిలీస్ పరంగా కానీ లాంగ్కి వెళ్ళడానికి కానీ. ఇది వెహికల్ అయితే కొంచెం లైక్ ఎస్యూవీ కాకుండా ఎక్స్యూవీ వర్షన్లోనే ఉంటుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనం చూసుకోవచ్చు. ఇదైతే డీజిల్ వెహికల్. ఇది 55 కిలోమీటర్స్ తిరిగింది. మనకి 10 lakhs వరకు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మీరైతే సైట్ని విజిట్ చేయండి. టైర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి చూడడానికి. ఎక్కడ వెహికల్ స్క్రాచెస్ అయితే ఏం లేవు. దానికి చాలా బాగుంది వెహికల్ అయితే. ఎల్లో కలర్ రేర్ కలర్ ఇదైతే. సైట్ని అయితే విజిట్ చేయండి మీరు. చూడండి బ్రీజా కావాలని చాలామంది అడుగుతున్నారు కదా. ఒకసారి ఇది కూడా చూడండి, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. మీరు చూసుకోవచ్చు లోపల ఇంటీరియర్ పరంగా బాగుంటుంది వెహికల్ కూడా. చాలా స్పేసీగా ఉంటుంది. లైక్ ఎక్స్యూవీ అంత స్పేస్లో ఉంటుంది వెహికల్ మనకి ఇది వచ్చి. సీట్స్ కానీ డ్రైవర్ కంఫర్టబుల్ కోసం కానీ ఇది వచ్చి మనకి హోండా అమేజ్ వెహికల్. దీనికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. కొత్త వెహికల్లో కానీ సెకండ్ వర్షన్లో కానీ చాలామంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు దీన్ని. లైక్ ఎంప్లాయీస్ కానీ లాంగ్ ట్రిప్స్ కానీ వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. వచ్చి మీరు చూసుకోవచ్చు ఎదర్ ఇంటీరియర్ వర్షన్ కానీ వాటి కార్ డిజైన్ కానీ. ఇది కూడా మనకి 27,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ. ఇది పెట్రోల్ వర్షన్. ఇది కొంచెం హై అండ్ వర్షన్, మనకి టాప్ వర్షన్ అని చెప్పొచ్చు హోండా అమేజ్లో. విఎక్స్ హై వెయిట్లో చాలా బాగుంటుంది వెహికల్ కూడా మనకి చూడడానికి. ఇది వచ్చి 7 lakhs అయితే చెప్తున్నారు మనకి నెగిషియబుల్ ప్రైస్. సరే మీ సైట్ అయితే విజిట్ చేయండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి ప్రజెంట్. చూడొచ్చు మీరు లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు. ఏసీ కంఫర్టబుల్మెంట్ కోసం చూసుకోవచ్చు. దీనికి బ్యాక్ కెమెరా అయితే అవైలబుల్లో ఉంటుంది. మంచి సౌండ్ ట్రాక్ కూడా ఉంది దీనికి. వెహికల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్ మీకు ఎక్కడికి వెళ్ళినా అసలు స్మూత్నెస్ చాలా అయితే వెహికల్ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది. టైర్స్ కూడా చూడొచ్చు, అన్నీ కొత్త సీల్ టైర్స్ లాగా కనిపిస్తున్నాయి మనకి. వెహికల్ అయితే ఏం నలగలేదు. ఇది కూడా షోరూమ్ ట్రాకే, నాన్ యాక్సిడెంట్ వెహికల్. సరే అయితే మీరు సైట్ అయితే విజిట్ చేయండి. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడితే మీకు ఏమైనా ప్రైస్ అయితే తగ్గడం జరుగుతుంది. సరే సైట్ అయితే చూడండి, ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి మనకి. ఇది వచ్చి మనకి బ్రీజా 2019 మోడల్. ఇది చూడొచ్చు మనకి. ఇది కేవలం 55,000 కిలోమీటర్స్ తిరిగిందంట. చాలా స్పేసీగా ఉంటుంది. బ్రీజా అంటే చాలామంది ఫ్యామిలీ పరంగా లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి అయితే యూజ్ చేస్తారు. ఇంకా ప్రాబ్లం ఏం లేదు. మన నెంబర్ కూడా చూసుకోవచ్చు మనకి 3897. 4 మంచి టైర్స్, చాలా కండిషన్లో ఉంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 2019 మోడల్, 55 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇదైతే ఆటోమేటిక్ మనకి షిఫ్ట్లో బ్రీజాలో చూసుకోవచ్చు. బ్లాక్ వేరియంట్ కలర్. ఇది అయితే మనకి ఇది 10 lakhs చెప్తున్నారు. సరే మీరైతే షోరూమ్ విజిట్ చేయండి. అదే మనకి సైట్ విజిట్ చేసి మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అయితే మీకు నచ్చిన వెహికల్ మీరు తీసుకెళ్ళవచ్చు. వీళ్ళైతే నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అన్నీ. వీళ్ళ దగ్గర అయితే మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. సైట్ని అయితే విజిట్ చేయండి. చూడొచ్చు మనకి ఇది ఆటోమేటిక్. మనం డ్రీమ్ మోడ్లో పెట్టుకుని, డ్రైవింగ్ మోడ్లో పెట్టుకుని మనకు కావాల్సిన డెస్టినేషన్కి మనం రీచ్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది కూడా చూడండి మీరు ఎదరంతా ఇంటీరియర్ కానీ చూడండి ఒకసారి. వెహికల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పైగా దీనికి
స్పేస్ కూడా చాలా ఎక్కువ. ఇది వచ్చి మనకి సెలీరియో వెహికల్, ఇది Z2X ZDXi, మనకి ఇది 2016 మోడల్. ఇది 75,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. చూసుకోవచ్చు, ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి పార్కింగ్ పరంగా చూసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది చిన్న పార్కింగ్ ప్లేస్లో కూడా దీన్ని మనం పార్క్ చేయొచ్చు. చూడొచ్చు, దీనికి కూడా మంచి ఏసీ సిస్టమ్ అంతా ఉంది. సౌండ్ ట్రాక్ బాగుంటుంది. దీనికి కూడా వెహికల్ చాలా స్మూత్గా వెళ్తుంది. ఇది కూడా చూడొచ్చు, మీరు టైర్స్ కానీ లోపల ఇంటీరియర్ కానీ చాలా, నెంబర్ కూడా 857 చాలా బాగుంది నెంబర్. వెహికల్ అయితే మనకి ఇది వచ్చి 2016 మోడల్ అంటే ఇది 4,30,000 నెగిషియబుల్ అన్నారు ప్రైస్. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి మీకు వెహికల్ నచ్చితే మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్తో. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. మనకి ఇది వచ్చి పెట్రోల్ వెహికల్. సో మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ అయితే అసలు ఎక్కడ నలగదు, చిన్న స్క్రాచ్ కూడా లేదు. మీరు సైట్ విజిట్ చేయండి. చూసారుగా, ఇది సెలీరియో వెహికల్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది గ్రాండ్ i10, ఇది 2016. ఇది ఆటోమేటిక్. ఇందాక మీరు చూసిన అన్ని మాన్యువల్, మనకి గ్రాండ్ i10లో ఇది వచ్చి ఆటోమేటిక్. చూడొచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది. చాలా అసలు ఇంటీరియర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. టైర్స్ కానీ చాలా స్పేసీగా ఉంది. ఇది వచ్చి మనకి 2016 మోడల్. ఇది 69,000 కిలోమీటర్స్ తిరిగింది. వెహికల్ చూసుకోవచ్చు మీరు. వెదర్ టైర్స్ పరంగా కానీ ఆ స్పేస్ కానీ చాలా తక్కువ స్పేస్లో కూడా దీన్ని మనం పార్క్ చేయొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది 5,40,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి మీరు మాట్లాడవచ్చు వాళ్ళతో. మీకు వెహికల్ నచ్చితే కనుక. మీకు చాలా వెహికల్స్ ఎలాంటివి ఉన్నాయి, బట్ ఇది ఏంటంటే ఆటోమేటిక్. మీరు డ్రైవింగ్ మోడ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చి పెట్రోల్ వెహికల్. చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది వెహికల్. ఒక 5 మెంబర్స్కి అయితే ఈజీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. దీనికి వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి, అండ్ బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది దీనికి. చూసారుగా వెహికల్ ఇదైతే గ్రాండ్ i10 చాలా బాగుంది, ఆటోమేటిక్ వెహికల్. ఇది వచ్చి మనకి టాటా వెహికల్. టాటా వెహికల్ అని చాలామందికి తెలుసు, చాలా స్ట్రాంగ్ వెహికల్స్ అని. ఇది వచ్చి మనకి 2019 మోడల్. ఇది 50,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మనం చూడొచ్చు, టాటా వెహికల్స్ అంటే చాలామంది ఎక్కువ ఇష్టపడతారు కదా. మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది వీటికి. మన రతన్ టాటా గారి బ్రాండ్ అని టాటా. మనం చూడొచ్చు, ఇది 50 కిలోమీటర్స్ అయితే తిరిగింది. దీనికి వచ్చి ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి అవైలబుల్గానే ప్రజెంట్ అయితే. ఇది వచ్చి డీజిల్ వెహికల్. 5.90K, అదే 5,90,000 అయితే నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు డైరెక్ట్ సైట్ విజిట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ టైర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. మంచి హెడ్లైన్స్ క్యాంపులు అయితే మనకి దీనికి అవైలబుల్లో ఉన్నాయి. చూడొచ్చు, మీరు ఇంటీరియర్ పరంగా కూడా చూడొచ్చు. టాటా వెహికల్స్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మార్కెట్లో. అండ్ దీనికి బ్యాక్ కెమెరా కూడా అవైలబిలిటీలో ఉంది. ఏసీ సిస్టమ్ కూడా చాలా బాగుంది వెహికల్ పరంగా చూసుకుంటే. ఆటోమేటిక్ వెహికల్ కాదు, ఇది మామూలుగా నార్మల్ వెహికలే. చూడొచ్చు, ఎయిర్ బ్యాగ్స్ కూడా దీనికి అవైలబుల్లో ఉన్నాయి. వెహికల్ అయితే చాలా స్క్రాచెస్ కూడా ఎక్కడ వెళ్ళినాయి. ఇది కూడా నాన్ యాక్సిడెంట్ వెహికలే మనకి. ఒకసారి మీరు చూడొచ్చు ఇంటీరియర్ పరంగా కూడా లోపలికి చాలా బాగుంది. టైర్స్ కూడా టాటా వెహికల్స్ తెలిసిందే కదా మీకు అందరికీ, చాలా స్ట్రాంగ్గా ఉంటాయని మార్కెట్లో. కలర్ కూడా ఇది రేర్ కలర్, లైక్ బ్రౌన్ కలర్ టైప్ వచ్చింది. చూసుకోవచ్చు మీరు. పవర్ స్టీరింగ్ అవైలబుల్, చాలా బాగుంది టాటా వెహికల్ కూడా. సరే సైట్ని అయితే విజిట్ చేయండి మీరు కూడా. ఈ వెహికల్ వచ్చి మనకి హుండై గెట్స్. ఈ మార్కెట్లో చాలా రేర్గా ఉంటాయి వెహికల్స్ అయితే, బట్ మిడిల్ క్లాస్కి అయితే చాలా బాగుంటుంది. చూసారు, వెహికల్ రెడ్ కలర్ మంచి షైనింగ్ ఉంది. ఇది వచ్చి మనకి 2008 మోడల్. ఇది 1,00,000 కిలోమీటర్స్ వరకు తిరిగింది. చూడొచ్చు మీకు డిస్ప్లే సిస్టమ్ అంతా, ఏసీ సిస్టమ్ కానీ లోపల కూడా మనకి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే కొంచెం రాయల్ లుక్ కోసం లైక్ ఫర్నిచర్ టైప్ ఇచ్చారు మనకి ఇంటీరియర్ కూడా. సైడ్ డోర్స్కి అయితే చూడొచ్చు రాయల్ లుక్ వెహికల్ ఉంది. లోపలైతే మీకు స్టీరింగ్ కూడా పవర్ స్టీరింగ్ వస్తుంది. ఇది వచ్చి మనకి 2 lakhs ప్రైస్లో నెగిషియబుల్ అంటున్నారు. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి మాట్లాడుకోవచ్చు వాళ్ళతో. చూడొచ్చు మీకు దీనికి చాలా బాగుంది వెహికల్ అయితే. లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు. పవర్ స్టీరింగ్ ఇది అయితే వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉందంటే. ఇది కూడా షోరూమ్ ట్రాక్లో అవైలబుల్ మనకి. చూడొచ్చు అంత గేర్ సిస్టమ్ కానీ అంతా చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ కానీ దీనికి కూడా మంచి ఏసీ కనెక్టర్ ఉంది. ఏసీ కూడా చాలా గుడ్ కండిషన్లో వర్క్ అవుతుంది. డిస్ప్లే కూడా చూసుకోవచ్చు మీరు, టచ్ డిస్ప్లే. చూడొచ్చు మీరు ఒకసారి వెహికల్ అయితే ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు. లోపలంతా చాలా బాగుంది, రాయల్ లుక్ ఇచ్చారు. కస్టమర్ అయితే దీన్ని బాగా మాడిఫై చేయించుకున్నట్టున్నారు. ఒకసారి వాళ్ళకి నచ్చిన కలర్లో లోపలైతే. ఇది మనకి 2 lakhs నెగిటివ్ ప్రైస్ అంటున్నారు. ఇది వచ్చి మనకి డీజిల్ వెహికల్. చూడొచ్చు మైలేజ్ కూడా 18 to 20+ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. చూడొచ్చు
బ్యాక్ కూడా బూట్ స్పేస్ అయితే చాలా ఫ్రీగానే ఉంటుంది. ఇది కూడా తక్కువ స్పేస్లో అయితే మనం పార్క్ చేయడం జరుగుద్ది వెహికల్ని కూడా. చాలా బాగుంది కలర్ అయితే మనకి. కొత్త టైర్స్ ఇవి 4 కూడా కొత్త టైర్సే. ఇది నెగిషియబుల్ ప్రైస్ అంట 2 lakhs. ఒకసారి చూడండి, మీరు కూడా విజిట్ చేయండి సైట్ అయితే. వెహికల్ అయితే చాలా షైనింగ్ కలర్లో ఉంది. ఇది వచ్చి మనకి ఫోర్డ్ టైటాన్ వెహికల్. ఫోర్డ్స్ గురించి చెప్పాల్సిందే కదా మీకు, ఎందుకంటే ఫోర్డ్లో స్పెషాలిటీ ఏంటంటే బాడీ అంతా చాలా గట్టిగా ఉంటుంది. చాలామంది అడగవచ్చు ఫోర్డ్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారని. మీకు డౌట్ ఏం లేదు. 10 years వరకు అయితే మనకి ఇక్కడ హైదరాబాద్లో రకరకాల ప్లేసెస్లో మనకి షోరూమ్స్ అయితే అవైలబుల్ అని, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి దీన్ని చూస్తే మనకి చాలా బాగుంటుంది. అసలు వెహికల్ పరంగా చూసుకుంటే దీనికైతే 6 air bags అవైలబుల్ ఉన్నాయి. ఏకంగా మామూలు విషయం కాదు. 6 air bags అంటే చాలా కంఫర్టబుల్ జర్నీ ఉంటుంది మనకి. దీంతో హైవే మీద కూడా బాగా మనకి ఎంత దూరం కావాలంటే అంత దూరం చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇది వచ్చి మనకి 2015 మోడల్. మీరు చూసుకోవచ్చు లోపల ఒకసారి ఇంటీరియర్ పరంగా, కానీ చాలా స్పేసీగా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 80 kilometers తిరిగింది. వాళ్ళు చెప్పే ప్రైస్ ఏంటంటే 5,90,000 నెగిషియబుల్ ఉందంట. చూడొచ్చు మనకి దీనికి అంతా బ్యాక్ కెమెరా ఉంది. ఇది వచ్చి మనకి లోపల కూడా ఇంటీరియర్ మనం చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలు. ఇది వచ్చి పెట్రోల్ వెహికల్. ఇది 20 kilometers అరౌండ్స్లో మనకి మైలేజ్ అయితే రావడం జరుగుద్ది. మీరు చూసుకోవచ్చు ఎదర కూడా వెహికల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మీరు. చాలా బాగుంది వెహికల్ అయితే. బ్లాక్ కలర్లో చాలా షైనింగ్ కలర్ ఉంది. ఒకసారి మీరు చూడండి. వెనకాల బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది దీనికైతే. వెహికల్కి చాలా స్పేసీగా ఉంటుంది వెహికల్ అయితే. చాలా బాగుంటుంది. ఇది వెనకాల కూడా మనకి ఏంటంటే ఇక్కడ టైర్ అయితే మనకి దీనికి బ్యాక్ రావడం జరిగింది. దీనికి స్పెషల్ లుక్ ఏంటంటే ఇదే మనకి చూసుకుంటే ఇది 2288 అంటే నెంబరు. ఇది కూడా ఫ్యాన్సీ నెంబరు. వెహికల్ అయితే చాలా షైనింగ్ కలర్లో ఉంది. చూడొచ్చు మీరు బ్లాక్ వేరియంట్లో. ఫోర్డ్ అంటే బ్రాండే, ఇంకా మీకు తెలియదు ఏముంది. అసలు చాలా బాగుంటుంది బిల్డ్ క్వాలిటీ ఫోర్డ్లో. ఒకసారి మీ సైట్ని అయితే విజిట్ చేయండి. ఇది 5,90,000 నెగిషియబుల్ అంటున్నారు. ఒకసారి వచ్చి సైట్ని విజిట్ చేస్తే మీరు మాట్లాడుకోవచ్చు. వెహికల్ నచ్చితే. చాలా బాగుంది వెహికల్ అయితే. ఇది కూడా పెట్రోల్ వెహికల్ అంట. 6 air bags అంటే మీరు వెహికల్స్ అసలు ఇది ఫోర్డ్ అనేది కళ్ళు మూసి తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి హైవే మీద ఎక్కువ తిరిగే వాళ్ళకి ఏంటంటే 6 air bags అంటే చాలా యూజ్ అవుద్ది. చాలా బాగుంది వెహికల్ కూడా. ఒకసారి సైట్ని అయితే విజిట్ చేయండి. దీని గురించి స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇది చాలామంది లైక్ ఆఫీస్ పర్పస్లో కానీ స్టూడెంట్స్ పర్పస్లో కానీ మనకి ఏమైనా ఫుడ్ కానీ ఏమైనా సప్లై చేసుకోవాలంటే వెహికల్ చాలా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇది వచ్చి మనకి దీన్ని మారుతి ఎకో వెహికల్. ఇది 2022 మోడల్ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. చాలా స్పేసీగా ఉంటుంది. ఒకసారి మీరు అయితే లోపల చూసుకోవచ్చు. మొత్తం ఇది పెట్రోల్ వెహికల్. ఇది కేవలం 17,000 kilometers మాత్రమే తిరిగింది. వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు లోపల ఇంటీరియర్ పరంగా కానీ చాలా బాగుంటుంది. చాలా స్పేసీగా. ఒక స్టూడెంట్స్ అయితే దగ్గర చిన్నపిల్లలు అయితే ఒక 10 members దాకా దీంట్లో అడ్జస్ట్ అయిపోవచ్చు. ఆ విషయంలో ప్రాబ్లమే లేదు. చాలా బాగుంటుంది. వెనకాల కానీ మనకి బూట్ స్పేస్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. అసలు చూసుకోకలేదు వెహికల్ పరంగా చూసుకుంటే. మీకు కావాలంటే మనకి బ్యాక్ బూట్ స్పేస్లో జర్నీ ఉంటే జనం ఎక్కువ ఉంటే మనం దీన్ని ట్రావెలింగ్లో విజిట్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకుని మనకు కావాల్సిన వర్షన్లో దీన్ని ఇది క్లోజ్ చేసుకుని కావాలంటే మనకి ఇంకేమన్నా ఎక్కువ మనం బయట పార్టీస్కి వెళ్తున్నప్పుడు గట్టా మనకు కావాల్సిన వస్తువులన్నీ బయట బ్యాక్ అయితే పెట్టేసుకోవచ్చు. చాలా స్పేస్గా ఉంటుంది వెహికల్ అయితే. చూడొచ్చు మనకి ఇది కేవలం 17,000 kilometers మాత్రమే తిరిగిందంట. ఇది వచ్చి 5,90,000 అంటున్నారు మనకి నెగిషియబుల్ ప్రైస్. చూడొచ్చు ఇది కూడా షోరూమ్ ట్రాకే. చాలా బాగుంది. కొత్త వెహికల్లా ఉంది. చాలా స్పేసీగా ఉంటుంది వెహికల్ కూడా. 10 members అయితే ఈజీ కూర్చోవచ్చు చిన్నపిల్లలు అయితే. అంటే ఒక ఫ్యామిలీ నాకు తెలిసినంత వరకు ఒక 2 families అయితే కలిపి దీంట్లో కూర్చోవచ్చు. అంత స్పేసీగా ఉంటుంది. దీనికి వచ్చి 2 air bags ఉంటాయి. చాలా బెస్ట్ థింగ్ 2 air bags అంటే డ్రైవర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూడొచ్చు మీకు దీనికి ఏసీ అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి సౌండ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. 5,90,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి ప్రైస్ని అయితే విజిట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది మారుతి ఎకో. అంటే దీనికి ఎదర కూడా స్ట్రాంగ్ కోసం మనకి వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా యాడ్ చేశారు. వెహికల్ అయితే ఒకసారి మొత్తం చూసుకొని పైన కూడా ఎప్పుడైనా లాంగ్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు మీకు కావాలంటే లగేజ్ కూడా పైన అయితే మీరు పెట్టుకోవచ్చు. ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ ఇంక చెప్పాలంటే ఒక మినీ బస్లా ఉంటుంది. ఇది ఒక 2 families అయితే లాంగ్ ట్రిప్ అయితే పీస్ఫుల్గా చేయొచ్చు. ఒక సైట్ని అయితే విజిట్ చేయండి. మరి చాలా బాగున్నాయి ఇక్కడ వెహికల్స్ అయితే. చూసారుగా అందరూ మన ట్రివిక్వల్ కార్స్లో చాలా మంచి కలెక్షన్లు అయితే ఉన్నాయి. షిఫ్ట్ ఉంది, మనకి గ్రాండ్ ఐటెన్ ఉంది, టాటా వెహికల్స్ ఉన్నాయి, అలాగే ఫోర్డ్ వెహికల్స్ ఉన్నాయి, మనకి మారుతిలో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డస్టర్లో కూడా నిస్సాన్లో అవైలబుల్ ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్లు అయితే మనకి ట్రివిక్ కార్స్లో ఉన్నాయి. మీకు నచ్చిన వెహికల్ కావాలంటే తెప్పిస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ అన్న మాకు ఇది కాదు, మాకు వేరే వెహికల్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవా కావాలన్నా మాకంటే
మీరు వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన ఇన్నోవా, మీకు కావాల్సిన కలర్లో మీకు నచ్చిన బడ్జెట్లో వాళ్ళైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పిస్తామని అంటున్నారు. అట్లా బట్ అన్నిటికంటే ముందు ఏంటంటే మీకు కావాల్సిన వెహికల్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ ఏంటంటే మీరు ఫస్ట్ అయితే సైట్ విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మీకు చీవడ్డం అనేది మీకు అంత కాన్ఫిడెన్స్గా ఉండలేరు. బట్ ఒకసారి సైట్ని అయితే విజిట్ చేసి మాకు ఇలా కావాలి వెహికల్ అంటే వాళ్ళు తెప్పిస్తారో మీరు టెస్ట్ చేసుకుని ఒకసారి అవసరమైతే మీరు దాన్ని టెస్ట్ డ్రైవ్కి వెళ్ళొచ్చి మీకు నచ్చిన వెహికల్ని బడ్జెట్ కూడా చాలా తక్కువ, మనకి 2 lakhs నుంచి 1.5 నుంచి దగ్గర స్టార్ట్ అవుతాయి వెహికల్స్ ఉన్నాయి. చాలా మంచి మంచి వెహికల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంది. వెహికల్స్ అయితే కలెక్షన్ అయితే చూసారుగా, చాలా హోండా అమేజ్ వెహికల్స్ కానీ మనకి ఫోర్డ్ వెహికల్స్ కానీ చాలా అసలు హుండై కానీ చూసే స్విఫ్ట్ డిజైర్ అయితే ఇంకా అసలు మార్కెట్లో చాలా ఉంది. డిజైర్లకి అయితే అసలు దొరకడమే కష్టం అంటే ఇప్పుడు ఈ వీడియో మోడల్స్ అయితే ఇవైతే ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, మాకు కూడా ఫోన్స్ వస్తున్నాయి చాలా మా ఛానల్కి. సో మీరు అడుగుతున్నారని స్విఫ్ట్ డిజైర్ అయితే ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఇది మంచి ప్రైస్లోనే ఉంది. ఇది మనకి రీజనబుల్ ప్రైస్లో ఉందంటే ఇది కూడా ఒక 340-340 అప్రాక్సిమేట్లీ ప్రైస్లో. బట్ అన్నింటికి నెగిషియబుల్ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ ఒకసారి మీరు అయితే విజిట్ చేయడం మెయిన్ మస్ట్ అండ్ గుడ్ థింగ్. నన్ను అడిగితే ఒకసారి విజిట్ చేసి మీరు వాళ్ళని డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే అన్నీ మెయిన్ ప్లస్ ఏంటంటే నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ కదా. సో మీకు ప్రాబ్లమ్స్ ఏముండవు. డైరెక్ట్ మీరు అమౌంట్ అయిపోయాక అమౌంట్ పే చేసుకుని ఆ ఫైనాన్స్ ద్వారా అయితే మీకు ఫైనాన్స్ అవగానే వాళ్ళు అయితే వెహికల్ అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ కూడా ఫ్రీ అంట, ఇలా ఆఫర్ పెట్టారు. చూసుకోవచ్చు వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి మంచి మంచి వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ నిస్సాన్ కానీ బ్రీజా, ఇది అయితే ఇదైతే షోరూమ్ బండిలా ఉంది. చాలా కొత్తగా ఉంది వెహికల్, చాలా నచ్చింది నాకు అయితే. ఇది కూడా చూడండి ఒకసారి, ఇది కూడా కొత్త చాలా బాగుంటుంది వెహికల్. ఇది కూడా మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. ఎస్ క్రాస్ చూసారుగా, బ్లూ షైనింగ్ కలర్లో వెహికల్ మెరిసిపోతుంది. అసలు కొత్త బండి అన్నట్టు ఉంది ఇది వీళ్ళ దగ్గర. మంచిగా చాలా బాగుంది. నెంబర్ కూడా చూసారుగా 1985, చాలా బాగుంది నెంబర్ కూడా. ఇది కూడా అదొక బ్లూ కలర్, ఇదొక బ్లూ కలర్. వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి. చూసారుగా మనకి త్రివిక్ కార్స్ వాళ్ళు కలెక్షన్ ఎంత బాగుందో. చాలా మంచి మంచి కలర్స్ వెహికల్స్ మనకి డిమాండ్ మంచి బడ్జెట్లో వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. మీరైతే సైట్ని విజిట్ చేయండి, మీకు మంచి మంచి వెహికల్స్ మళ్ళీ చూపిస్తూనే ఉంటాను మరొక ఎపిసోడ్లో. మీరు స్పీడ్ వీల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి మంచి మంచి వెహికల్స్ అయితే. మీకు ఏమైనా కాంటాక్ట్ అవ్వండి, మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి వెహికల్స్ అయితే మేము చూపెడతాం. మరొక సేపుతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు టేక్ కేర్.